హాయ్ హలో నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటాం. కొన్ని వాహనాల్ని మన ముందుకొచ్చి సైరన్ టుయ్యో 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 అని వేసుకుంటూ వెళ్తాయి. మనం అనుకుంటాం, బా ఆ కారులో ఎవరో సెలబ్రిటీ ఉన్నారు, ఎవరో పొలిటీషియన్ ఉన్నారు, ఎవరో జడ్జి గారు ఉన్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఆ వెహికల్‌ని సీఎం క్యాంపెయిన్ కోసమో, లేదంటే వేరే క్యాంపెయిన్ కోసం వాటికి సైరన్స్ పెడతారు. ఆ సైరన్స్‌ని తీసేయకుండా, వాటిని అలాగే ఉంచుకొని, సామాన్యులు కూడా వేరే పర్సన్స్‌ని ఎక్కించుకొని, ఆ సైరన్స్‌తో కుయ్ 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 అంటూ వెళ్ళిపోతూ ఉంటే, టోల్ గేట్ల దగ్గర వీళ్ళు టోల్ గేట్లు కట్టరు. ఎందుకంటే కింద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనో, మెంబర్ ఆఫ్ సో అండ్ సోనో, ఆర్‌టీఐ అధికారులనో ఏదో ఒకటి ఉంటా ఉంటది. అలాగే ఈరోజు ఒక వీడియో డాక్టర్ బాలా గారు, మీకు అందరికి తెలుసు, ఆయన సోషల్‌గా ఈ మధ్య చాలా విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక వీడియో పెడతం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఇటువంటి వెహికల్స్‌లో నేను కూడా వెళ్ళాను. సో కాల్డ్ ఒక ఛానల్‌కి నేను పనిచేస్తూ ఉన్నప్పుడు మేము హైర్ చేసుకుంటాం వెహికల్స్. అప్పుడు హైర్ చేసుకున్నప్పుడు ఇలా కింద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అలా ఉన్న వెహికల్స్ వచ్చాయి. ఏంటి అంటే, మేము గతంలో ఇటువంటి వెహికల్ ఒక 100 ఏమో ఉంటాయి. మేము కావాల్సినప్పుడు అవి తీసుకొచ్చి వాడుకుంటాం. టోల్ గేట్లు కట్టాల్సిన అవసరం లేదు. అక్కడికెళ్ళి కుయ్ కుయ్ అనగానే వాడు తీసేస్తాడు, వెళ్ళిపోతాం అనేసి టోల్ గేట్ ఫ్రీగా ఈ వాహనాలు వాడుతూ ఉంటారు. అదే మళ్ళీ ఈరోజు డాక్టర్ బాలా చూయించినప్పుడు నాకు అర్థమైంది. ఓహో! ఇంకా ఉన్నాయా ఈ వెహికల్స్ అని. ఒకసారి మీరు చూడండి. ముందర కనిపిస్తున్న ఈ వెహికల్ చూడండి. చూస్తున్నామన్నా. కమిషనర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ ఏపీ 40CF1999. దీనికి సైరన్ ఉంది. అసలు ఈ సైరన్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఈ వెహికల్కి? ఈ కమిషనర్ ఎవరు? ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోతుంది వెహికల్ కూడా. అది కూడా మేము కోర్టుకు వెళ్ళే టైమింగ్స్లో ఎక్కడైనా అడ్వకేట్లకి అర్జెన్సీ ఉంటుంది, కానీ సైరన్ వేసుకుంటూ మమ్మల్ని కూడా బెదిరించి భయపెట్టే విధంగా ఈ సైరన్ వేసుకుంటూ వెళ్తున్న ఈ కమిషనర్కి ఎవరు అసలు పోస్ట్ ఇచ్చారు? ఈ కమిషనర్ ఎవరు? అసలు వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా వెహికల్స్కి ఏ విధంగా ఇలా సైరన్ ఇస్తుంది? ఇలా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు పొలిటికల్కి సంబంధించి ఇప్పుడు కూడా సైరన్ వేశారు, మీరు వినే ఉంటారు సైరన్ యొక్క సౌండ్. ఇది సచివాలయంకి వెళ్ళే రూటు, హైకోర్టుకి వెళ్ళే రూట్లో ఇలా ఆథరైజ్డ్ కానీ వ్యక్తులందరూ కూడా సైరన్లు పెట్టుకుంటూ సైరన్లు వేసుకుంటూ జనాల్ని భయభ్రాంతులను గురి చేస్తూ వెళ్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదా? చూడండి అందరూ, ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా, అలానే పవర్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో దానికి ఇది ఒక మరొక నిదర్శనం. మరి ఈ వెహికల్ ఎక్కడికి వెళ్తుంది ఏంటో కూడా మనం చూద్దాం, గమనిద్దాం. ఈ వెహికల్ వెళ్తుంది ఇప్పుడు సచివాలయం రూట్లో ఉంది వెహికల్. మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇంత రూల్ ఆఫ్ లాని వైలేషన్ చేసుకుంటూ ఉంటే ఈ రాష్ట్రంలో ఇంకా అధికారం మొత్తము వాళ్ళ గుప్పెట్లో ఉన్నట్టుగా ఈ అధికారులు, అది కూడా ఇన్ఫర్మేషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్టీఐ, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కమిషనరే ఇలా రూల్ ఆఫ్ లాని వైలేట్ చేస్తూ, రూల్ని మిస్యూజ్ చేస్తూ, పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉంటే ఈ కమిషనర్ ఎలా కొనసాగిస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి దీన్ని ఎవరు ప్రశ్నించరా? అసలు ఈ కమిషనర్ ఎవరు? చూడండి, ఇది ఇప్పుడు ఇదిగోండి సచివాలయంకి వెళ్ళే రూట్కి వెళ్తుంది ఈ వెహికల్. ఇప్పుడు ఇది మన ఇదిగోండి, ఇది సచివాలయంకి వెళ్ళే రూట్. అక్కడ మళ్ళీ పోలీస్ వ్యక్తి కూడా ఉన్నాడు. అది పరిస్థితి. ఇది హైదరాబాద్ రూట్, సారీ ఇది హైకోర్టుకి వెళ్ళే రూట్. ఈ మధ్యకాలంలో ఇలా గవర్నమెంట్ వెహికల్స్ బోర్డులు వేసుకొని చాలా వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి నిధి అగర్వాల్ గారు కూడా ఇటువంటి బోర్డు ఉన్న వెహికల్లోనే ఆవిడ ప్రయాణించి దాన్ని పవన్ కళ్యాణ్ గారే ఆవిడకి గవర్నమెంట్ యొక్క వెహికల్స్ని ఇచ్చి అలా రాజ్య లాంఛనాలతో తిప్పుతూ ఉన్నారంటూ వదంతులు కూడా వచ్చాయి. దాని వెనక తర్వాత ఆ డ్రైవర్ వచ్చేసి అది నాదమ్మ, అప్పుడెప్పుడో సైరన్ తీసేయలేదు, బోర్డు తీసేయలేదని చాలా చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీలో హరిహర వీరమల్లో నటించినటువంటి తాను తాడేపల్లిగూడెం నుంచి అక్కడ వస్తూ ఉంది ఆ వెహికల్‌లో అన్న విషయాన్ని చాలా 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 హైలైట్ చేసి, దీన్ని ప్రభుత్వ ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా వార్తలు రావడం జరిగింది. ఇలాంటి వెహికల్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం.
ఎవరికి వాళ్ళు ఆ వెహికల్‌లో ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకొని, వాళ్ళేదో వాళ్ళెక్కడన్నా ఆపినా కూడా ఎనకుంది కలెక్టర్ గారు, ఎనకుంది ఎమ్మెల్యే గారు కూతురు, కొడుకు అలా చెప్పి టోల్ గేట్లు కూడా కట్టకుండా వెళ్ళిపోయేటువంటి సిట్యుయేషన్స్ బోలెడున్నాయి. అదేవిధంగా వంశీ కూడా నిర్మాత వంశీ కూడా గవర్నమెంట్ వెహికల్‌లో మొన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి వెహికల్‌లో ఆయన ఎక్కి కనిపించటం, ప్రైవేట్ వ్యక్తులకి గవర్నమెంట్ ఆథరైజ్డ్ వెహికల్‌ని ఎందుకిస్తున్నారంటూ హ్మ్, వార్తలు రావటం ఇయన్నీ చూస్తూ ఉంటే ఒక్కసారి సైరన్ పెట్టి, ఒక్కసారి గవర్నమెంట్ స్టాంప్ ఏసిన తర్వాత, ఆ వెహికల్‌లో ఉన్నటువంటి డ్రైవర్లు కానీ, ఆ ఓనర్స్ కానీ వాటిని తీయకుండా మిస్‌యూజ్ చేస్తూ ప్రజలకి, అదేవిధంగా రాష్ట్రానికి టోల్ గేట్లు కట్టకుండా తప్పించుకు తిరుగుతూ, ఇలా విచ్చలవిడిగా రోడ్ల మీద సైరన్ ఏసుకుంటూ, భయభ్రాంతులకు గురి చేస్తూ వెళ్తూ ఉన్నారనేది మాత్రం వాస్తవం. రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎలా దీన్ని సాల్వ్ చేస్తారనేది వేచి చూడవలసిన విషయం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.